అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వాగ్దాటికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బెదిరిపోయారు. ఆమెతో మరోసారి చర్చ అవసరం లేదని మొహం చాటేస్తున్నారు. ఇటీవల జరిగిన చర్చలో కమలా హారిస్ పైచేయి సాధించినట్లు అన్ని పోల్స్ లో వెల్లడైంది. ట్రంప్ మాత్రం తానే గెలిచినట్లు చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన చర్చలో కమలా హారిస్ ఓడిపోయారని, అందువల్ల ఆమెతో మరో చర్చ అవసరం లేదని ట్రంప్ ప్రకటించారు. అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మరోసారి చర్చకు విముఖత ప్రదర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్, ట్రంప్ మధ్య ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా తొలి డిబేట్ జరిగింది. ఈ చర్చలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హారిస్ పైచేయి సాధించినట్లు అన్ని పోల్స్ పేర్కొన్నాయి. చర్చలో కమలా హారిస్ వాగ్దాటికి ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. చర్చ తర్వాత హారిస్ పైచేయి సాధించినట్లు ప్రచారం జరిగినా ట్రంప్ మాత్రం తానే గెలిచినట్లు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా పేర్కొన్నారు. అందువల్ల మరో డిబేట్ అవసరం లేదన్నారు. బైడెన్తో జరిగిన తొలి చర్చలో పైచేయి సాధించిన ట్రంప్ కమలా హారిస్ రంగంలోకి దిగేసరికి చేతులెత్తేశారు. ఇప్పటికే 2 చర్చలు జరిగినందున మూడోది అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇప్పటివరకు బైడెన్తో ఒకటి, కమలా హారిస్తో మరొకటి కలిపి 2 చర్చల్లో పాల్గొన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. బైడెన్, కమలా హారిస్తో జరిగిన చర్చల్లో తన ప్రదర్శనపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్తో జరిగిన చర్చపై నిర్వహించిన పోల్స్ అన్నీ తానే పైచేయి సాధించినట్లు ప్రకటించాయని కమలా హారిస్ తెలిపారు. మరో చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఈ చర్చ జరిగిన 24 గంటల్లోనే హారిస్కు భారత కరెన్సీలో 394 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్ తర్వాత విడుదల చేసిన పోల్స్ లో కమలా హారిస్ ప్రదర్శన బాగున్నట్లు ఎక్కువ మంది పేర్కొన్నారని CNN తెలిపింది. యూగోవ్ సర్వేలో 54% మంది హారిస్, 31% ట్రంప్ గెలిచినట్లు చెప్పారు. రాయిటర్స్ పోల్స్ లో 47%తో హారిస్ ఆధిక్యం సాధించగా 42%తో ట్రంప్ వెనుకబడ్డారు. ఈ డిబేట్ తర్వాత అధికార డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ గెలుపు అవకాశాలు మరింత పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె గెలుపు తథ్యమనే అభిప్రాయం అమెరికన్ ఓటర్లలో వ్యక్తమవుతోంది. అక్టోబర్ 1న న్యూయార్క్లో ట్రంప్ రన్నింగ్ మేట్, ఉపాధ్యక్ష అభ్యర్థి మేట్ జేడీ వాన్స్, డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టీమ్ వాజ్ మధ్య చర్చ జరగనుంది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.